నమస్తే, నేను కిట్టు. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ఒక దారుణమైన ఘటన చూస్తున్నాం. ఏంటంటే ఒక ట్రాన్స్జెండర్ని, ఒక హిజ్రాని ముక్కలు ముక్కలుగా చేసి తలామొండం వేరు చేసి ఒక శరీరాలని కూడా, శరీర అవయవాల్ని కూడా ముక్కలు ముక్కలుగా చేసి వేరు వేరు చోట్ల పడేసిన సందర్భం అయితే మనం చూస్తున్నాం. అసలు ఏంటి, ఏం జరిగింది, దీని గురించి మనతో మాట్లాడేందుకు అడ్వకేట్ మాలతి గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. అసలు ఎందుకు ఇట్లా ట్రాన్స్జెండర్స్ మీద ఎక్కువ ఇట్లా అఘాయిత్యాలు చూస్తున్నాం? మనం పాస్ట్ 1 year నుంచి చూసుకున్నా, 2 years నుంచి చూసుకున్నా ట్రాన్స్జెండర్స్ మీద విపరీతమైన వాళ్ళని హత్య చేయడం కానీ, మోసం చేయడం కానీ, అంటే పెళ్లి చేసుకొని మోసం చేసి వెళ్ళిపోవడం కానీ, ఇలాంటి సందర్భాలు చూస్తున్నాం. ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటున్నారు? యాక్చువల్లీ చెప్పాలి అంటే ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రికగ్నిషన్ అనేది సొసైటీలో లేదు. రెండు జెండర్స్ అనేది రికగ్నైజ్ అయింది. ఒకటి మేల్, ఒకటి ఫీమేల్. ఇది వచ్చి థర్డ్ జెండర్. సో ఈ థర్డ్ జెండర్ ఏంటంటే ఇంకా పబ్లిక్లో అంతా ఆ రికగ్నిషన్ అనేది ఇవ్వట్లేదు వాళ్ళకి. ఏంటంటే ఓకే, ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో చూస్తే ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యలో అఫేర్ అనేది నడిచిన తర్వాత ఆ అబ్బాయికి ఈ ట్రాన్స్జెండర్తో ప్రాబ్లం అయింది. ఎందుకంటే ఏ మ్యాన్ కూడా, ఒక మనిషి వెళ్ళి ఒక ట్రాన్స్జెండర్ని పెళ్లి చేసుకోలేడు. చేసుకుంటే అతనికి అది అవమానకరంగా ఉంటుంది, అంటే ఇన్సల్టింగ్ ఉంటుంది. వేరే ఎవరికి వెళ్ళి కూడా నేను ఒక ట్రాన్స్జెండర్ని పెళ్లి చేసుకున్నాను చెప్పడానికి చాలా ఇన్సల్ట్ ఫీల్ అవుతారు. సో కానీ ఇక్కడ ట్రాన్స్జెండర్ ఏంటంటే పెళ్లి చేసుకోమని వెంబడి పడింది ఆర్ పడ్డాడు. ఈ ట్రాన్స్జెండర్ నుంచి తప్పించుకోవడానికి ఏం చేయాలని అర్థం కాక మర్డర్ చేసి అన్ని ముక్కలుగా కోసి అంత బ్రూటల్గా, సో అంత కిరాతకంగా చంపి పార్ట్స్ అట్లా కట్ చేసి వేరియస్ ప్లేసెస్లో, ఎక్కడెక్కడ ప్లేసెస్లో పడేసి ఉన్నారు. ఇది చాలా పెద్ద బ్రూటల్ మర్డర్. అండ్ ఈ పాస్ట్ 1 yearలో ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. ఈ ఇన్వెస్టిగేషన్లో ఇంకా చాలా విషయాలు బయటపడతాయి. సో నిన్న బయ్యవరం బ్రిడ్జ్ కింద ఒక చెయ్యి అండ్ 2 కాళ్ళు దొరికాయి. అంటే ఇవాళ డ్రైనేజీలో ఒక మొండెం, ఇంకో చేతులు దొరికాయి అనమాట. అంటే ఎందుకు ఇట్లా జనాలు కూడా అంత క్రూరంగా ఎందుకు చంపాలి? అంటే ఎవిడెన్స్ని ఇక్కడ అంటే తారుమారు చేయడానికి అలా ముక్కలు చేశారా, లేకపోతే ఏదో పగ తీర్చుకోవడానికి ఏమైనా చేశాడా? అంటే ఎందుకు చేశాడు అయి ఉండొచ్చు. మర్డర్కి మెన్స్ రియా అని ఒకటి ఉంటుంది. మెన్స్ రియా అంటే మోటివ్. ఒక మర్డర్ జరిగినప్పుడు మోటివ్ అనేది చాలా క్రూషియల్, ఇంపార్టెంట్. ఒక కేసులో మనం ప్రొసీడింగ్లో చూస్తే, ఇన్వెస్టిగేషన్లో చూస్తే ఫస్ట్ మర్డర్లో చూసేది మోటివ్. ఇక్కడ మోటివ్ ఏంటంటే ఇతనికి ట్రాన్స్జెండర్ని పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదు, అది ఫస్ట్ పాయింట్. సో మోటివ్ అయితే బేసికల్ అదే. తర్వాత ఏంటంటే ఎవిడెన్స్ అనేది దొరకవద్దు. అతను ఏమనుకున్నాడు, పార్ట్స్ కోసేసి ఎక్కడంటే అక్కడ పడేస్తాను, ఎక్కడ పార్ట్స్ దొరుకుతాయి, ఏదో ఒక యానిమల్ ఏదో జంతువు తినేస్తుంది, సో పార్ట్స్ దొరికే అవకాశం లేదు, ఈజీగా నేను ఈ కేసు నుంచి తప్పించుకుంటాను అనుకున్నాడు. కానీ ఎవిడెన్స్ అనేది దొరికిపోయింది. ఈ పార్ట్స్ తీసుకొచ్చి మళ్ళీ DNA టెస్ట్ చేసి ఆ తర్వాత ట్రాన్స్జెండర్ దాన్ని తెలిస్తే అతను పడే శిక్ష అతను పడుతుంది. అంటే మనకు ఇప్పుడు మీరు అన్నట్లు అదంతా చేసింది ఎవిడెన్స్ తారుమారు చేయడానికి. అంటే మెన్ ఉమెన్కి కాకుండా ట్రాన్స్జెండర్స్కి ఏమైనా సపరేట్గా చట్టాలు అనేవి ఏమైనా ఉన్నాయా, లేకపోతే చట్టం వాళ్ళని కూడా సమానంగా చూస్తుందా? యాక్చువల్లీ ఇప్పుడు గవర్నమెంట్, అంటే మన ఇండియన్ గవర్నమెంట్ 2 జెండర్స్ని, మేల్ అండ్ ఫీమేల్ జెండర్స్ని రికగ్నైజ్ చేసింది. ద సేమ్ టైం థర్డ్ జెండర్ను రికగ్నైజ్ చేసింది, అది ట్రాన్స్జెండర్స్. సో వీళ్ళకి సంబంధించి ఒక యాక్ట్ కూడా ఉంది, ట్రాన్స్జెండర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పి. సో యాక్ట్ ప్రకారం ఏంటంటే వీళ్ళ ఐడెంటిటీ అనేది కాపాడుతుంది. అంటే ఇప్పుడు ఏ ట్రాన్స్జెండర్ ఉన్నారనుకోండి, వాళ్ళు వెళ్ళేసి మన డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకుంటే వాళ్ళకి ఐడెంటిటీ అనేది ఇస్తారు. ఆ ఐడెంటిటీ పట్టుకొని వెళ్ళి వీళ్ళు ఆధార్ కార్డు తీసుకోవచ్చు, పాన్ కార్డు తీసుకోవచ్చు, ఏ రకమైన డాక్యుమెంట్స్ అనేది తీసుకోవచ్చు. ప్లస్ ఆల్సో ఏమైనా లోన్స్ కావాలనుకున్నా, లేకపోతే మామూలుగా అంటే ఒక మేల్ అండ్ ఫీమేల్ జెండర్స్ ఎట్లయితే ఈక్వల్గా లా ముందు ఈక్వల్గా వాళ్ళు వెళ్ళి అన్నీ అప్లై చేసుకొని ఆ రైట్స్ అనేది అనుభవిస్తారో, వీళ్ళకు కూడా అట్లాంటి రైట్స్ అనేది ఈక్వల్గా అనుభవించే కంప్లీట్ రైట్స్ ఉన్నాయి. దానికి మన ఇండియా గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది. అండ్ ట్రాన్స్జెండర్స్ని ఏదో సపరేట్గా వాళ్ళు ఏదో వేరే వర్గంలాగా ట్రీట్ చేయట్లేదు. బట్ ఏంటంటే లా అనేది అట్లా చూసినా కూడా పబ్లిక్లో మాత్రం ఇంకా కూడా ఆ ఫీలింగ్ అనేది ఉండిపోతుంది. కొన్ని కేసెస్లో ఏంటంటే ట్రాన్స్జెండర్స్ కొన్నిసార్లు నిజంగా కూడా ప్రాబ్లం క్రియేట్ చేస్తారు. అంటే ఇప్పుడు మీరు ట్రైన్స్లో చూసినా, బయట ఎక్కడైనా స్ట్రీట్ అంటే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర, ఎస్పెషల్లీ ఇక్కడ పంజాగట్ట సిగ్నల్స్ దగ్గర చూస్తే వెహికల్స్ ఆపిన ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి వాళ్ళు బెగ్ చేసుకోవడం అలాంటివి చేస్తారు. అయితే ఈ మధ్యలో ఏంటంటే
పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక నోటిఫికేషన్ ఇచ్చారు, ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఏంటంటే ఈ ట్రాఫిక్ ఎవరైతే ఇక్కడ బెగ్ చేసుకుంటున్నారో, ఎవరైతే ట్రాన్స్జెండర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి ఒక పోస్ట్ ఇస్తా అని చెప్పేసి గవర్నమెంట్ కూడా అనౌన్స్ చేసింది. సో ఇది చేయడం కంటే అది బెటర్. సో ఏంటంటే పబ్లిక్కి ప్రాబ్లం అనేది క్రియేట్ చేయొద్దు. క్రియేట్ చేసినప్పుడు కూడా పబ్లిక్కి డిస్టర్బెన్సే కదా, అది కూడా ఒకటి కన్సిడర్ చేయాలి మనం. బట్ మర్డర్ చేసేంత తప్పులు మాత్రం ఎవరు చేయరు. మర్డర్ చేసేంత అయితే ఇక్కడ ఏం లేదు. బట్ ఇక్కడ ఏం జరిగింది అనేది ఫర్దర్ మనకి ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఫ్యాక్ట్స్ బయటకు వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది. అంటే ఎస్పెషల్లీ ఈ కేసులో అంటే ముద్దాయికి ఒకవేళ ప్రూవ్ అయింది, కేసు నిర్ధారణ అయితే ఎలాంటి శిక్ష పడే అవకాశాలు ఉంది? ఏ సెక్షన్స్ యాడ్ అవుతాయి ఇందులో? ఇప్పుడు ఇది మర్డర్ కేసు కాబట్టి సెక్షన్ 302 ఐపీసీనే కవర్ అవుతుంది. సో 302 ప్రకారం 7 years to 14 years అంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ వరకు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత దాన్ని బట్టి జడ్జిమెంట్ అనేది వస్తుంది. దాన్ని బట్టి పనిష్మెంట్ కూడా ఉంటుంది. 302కి ఒక మర్డర్ కేసుకి ఎలాంటి పనిష్మెంట్ పడుతుందో దీనికి కూడా అలాంటి పనిష్మెంటే పడుతుంది. అంటే ట్రాన్స్జెండర్స్ వర్గాలు కానీ లేకపోతే ట్రాన్స్జెండర్స్ కానీ మేము వచ్చి బయటకు వచ్చి బన్నీ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్పగచెప్పండి, మేమే వాడిని నరికేస్తాం, చంపేస్తాం అని మాట్లాడుతున్నారు. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? చట్టం ఎవరు చేతిలోకి తీసుకోవద్దు. కోర్ట్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఉంది, ఇన్వెస్టిగేషన్ జరగనివ్వాలి. ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత మరి అతను అక్యూజ్డే రియల్గా చంపిండా లేదా ఎప్పుడు కూడా మీడియా ట్రయల్ చేయొద్దు. మీడియా ట్రయల్ అంటే ఏంటో తెలుసా? మీడియాలో మీ ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళే మర్డర్ చేసి నన్ను మీరే కన్ఫర్మ్ అయిపోవడం, మీరే దానికి జడ్జిమెంట్ పాస్ చేయడం, మీరే దానికి పనిష్మెంట్ ఇవ్వాలనుకోవడం, అట్లా ఎప్పుడు చేయొద్దు. మీడియా ట్రయల్ అయినా జరగద్దు. కోర్టులో వెళ్ళాలి, అక్కడ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరగాలి, ఇన్వెస్టిగేషన్లో కరెక్ట్ ఎవిడెన్స్ దొరకాలి. అది దొరికిన తర్వాత వాళ్ళే ఎవరైతే అక్యూజ్డే వాళ్ళే గిల్టీ అని ప్రూవ్ కావాలి. వాళ్ళే మర్డర్ చేసినప్పుడు 100% ఎవిడెన్స్ దొరికిన తర్వాతనే వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. ఎవ్వరు కూడా చట్టంని చేతిలో తీసుకోవద్దు. సో ఇక్కడ మనం మెయిన్గా చూసుకుంటే ట్రాన్స్జెండర్స్ అని వీళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళ హక్కుల కోసం కానీ అంటే మేము ఒకరు ఉన్నాం గుర్తించండి, మాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, మమ్మల్ని మనుషులుగానే చూడట్లేదని ఎప్పటి నుంచో వాళ్ళు చేస్తున్న పోరాటం కావచ్చు అదంటివి ఉన్నాయి. బట్ ఇప్పుడు ట్రాన్స్జెండర్స్కి ఎలాంటి చట్టాలు ఉన్నాయి, వాళ్ళకు ఏ విధంగా చట్టం హెల్ప్ చేస్తుంది, గవర్నమెంట్ కానీ చట్టం కానీ? యాక్చువల్లీ మన కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, 16, 19, 21 ఇదేంటంటే రైట్ టు ఈక్వాలిటీ, మన బేసిక్ ఫండమెంటల్ రైట్. ఒక మేల్స్కి ఫీమేల్స్కి ఎలాంటి రైట్స్ అయితే ఉంటాయో ఈక్వల్ రైట్స్ ఈ థర్డ్ కేటగిరీ ఆఫ్ జెండర్ కూడా ఉంటుంది. సో ఈ ఆర్టికల్ 14, 15, 16, 19, 21లో ఎలాంటి ఫండమెంటల్ రైట్స్ అయితే అందరికీ అవైలబుల్ ఉన్నాయో ఈ థర్డ్ వర్గంకి కూడా ఉంటుంది. సో వాళ్ళు దాన్ని యూజ్ చేసుకోవాలి. చాలామందికి ఇది తెలియకపోవచ్చు, బట్ అందరికీ కూడా గవర్నమెంట్ జాబ్లో ఈక్వల్ రైట్స్ ఉంటాయి. ఎవరైనా గవర్నమెంట్ జాబ్ అప్లై చేసుకోవాలనుకుంటే దాంట్లో చేసుకోవచ్చు. మీరు పాలిటిక్స్లో కంటెస్ట్ చేయొచ్చు. మేల్స్ అండ్ ఫీమేల్స్ ఎట్లయితే అన్నిట్లో కంటెస్ట్ చేస్తారో వీళ్ళు కూడా ట్రాన్స్జెండర్స్ కూడా సేమ్ ఈక్వల్గా వాళ్ళకు కూడా అందరికీ ఈక్వల్గా ఉన్న ఏ రైట్స్ అయితే ఉన్నాయో వీళ్ళకు కూడా రైట్స్ అనేది అవైలబుల్ అనేది ఉంటుంది. సో మనం మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు ఈ కేసులో ఉన్న ముద్దాయికి ఎన్ని రోజుల్లో శిక్ష విధించే అవకాశాలు ఉన్నాయంటారు? అది డిపెండ్ అయ్యి ఉంటుందండి. ఇన్వెస్టిగేషన్ అయ్యో చేతిలో ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇన్వెస్టిగేట్ చేసి కేసుని మొత్తం ఒక ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఛార్జ్ షీట్ చేసి అది కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత ప్రాపర్ ఎవిడెన్స్ చూసిన తర్వాత అన్ని ట్రయల్ పార్ట్ అయిన తర్వాత జడ్జ్మెంట్ అనేది ఇస్తారు. సో అది ఏ కోర్టు కూడా మనము ఈ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో కేసు అనేది డిస్పోజ్ అవుతుందని మాత్రం చెప్పడానికి లేదు. అది అయ్యో మీద డిపెండ్ అయి ఉంటుంది కంప్లీట్గా. అంటే ఇలా దారుణంగా కిరాతకంగా అంటే ముక్కలు చేసి ఒక మనిషిని ఇంత హింసాత్మకంగా చేసిన ఒక వ్యక్తిని కోర్టు ఎలా చూస్తుంది? ఇది చాలా అంటే చాలా బ్రూటల్ మర్డర్. అంటే ఒక మనిషిని తీసుకెళ్ళి అట్లా ఎట్లా కట్ చేస్తారండి? అట్లా పీసెస్ కట్ చేసి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ఇంకో దగ్గర ఇంకోలాగా అసలు కట్ చేయడానికి కూడా ధైర్యం ఎట్లా వస్తుంది? ఏ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసి దేంతో కట్ చేసినాడో అవన్నీ తలుచుకుంటే కూడా మనకి ఇట్లా గూస్ బంప్స్ వస్తాయి. అంటే అంత క్రూరంగా ఎందుకు చేస్తారు? చంపడమే క్రూరత్వం. బట్ చంపిన తర్వాత అట్లా పీసెస్ చేసి అట్లా ఎక్కడంటే అక్కడ పడేయడం అదంతా చాలా బ్రూటల్ మర్డర్. సో జడ్జి గారు ఇది ఖచ్చితంగా చూస్తారు. బ్రూటల్ మర్డర్ కాబట్టి ఖచ్చితంగా లైఫ్ ఇంప్రిజన్మెంట్ అయ్యే ఛాన్సెస్ మాత్రం చాలా ఉన్నాయి. ఓకే మేడం, థ్యాంక్ యూ.